ఇక నెక్స్ట్ భూకంపాల టాపిక్లోకి వెళ్దాం. భూకంపాలు ఎర్త్క్వేక్స్ అంటాము. భూకంపాలనుగా భూమి అంతర్గత పొరలు ఆకస్మికంగా కదలడం అనే చర్యనే భూకంపం అంటాము. లేదా సింపుల్గా చెప్పాలంటే భూమి యొక్క ఉపరితలం ఏదైతే ఉందో ఆకస్మికంగా కదలడాన్ని ఏమంటామంటే భూకంపం అంటాము. మరి భూమి కంపించడం అనేది ఏదైతే ఉన్నదో సముద్రం అడుగు భాగంలో కనుక కంపించినట్లయితే అది సునామీగా దారితీస్తుంది. భూచలనాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మందగమన చలనాలు, రెండు ఆకస్మిక చలనాలు. మందగమన చలనాలు అనేవి నిదానంగా పనిచేసే బలాలు, వీటిని స్లో మూమెంట్స్ అంటారు. నిదానంగా పనిచేసే ఈ మందగమన చలనాల వలన కొత్త భూభాగాలు ఏర్పడతాయి. ఉన్న భూభాగాలు నిమజ్జనం జరుగుతాయి, అంటే మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో పర్వతాలు ఎత్తు పెరగడం, గుట్టలు పెరగడం, లోయలు ఏర్పడడం ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయి. ఈ బలాలని గుర్తించడం సాధ్యము కాదు. ఇక నెక్స్ట్ ఉన్నట్లయితే ఆకస్మిక చలనాలు. ఆకస్మిక చలనాలు ఏవైతున్నాయో వీటి వలన మనకు భూకంపాలు సంభవిస్తాయి. మరి ఆకస్మిక చలనాలు ఏవైతే ఉన్నాయో అవి భూ ఉపరితలం పైన కంపించినట్లయితే అవి భూకంపాలకు దారితీస్తాయి. భూమి ఆకస్మికంగా కంపించడం అనే చర్య సముద్రం ఉపరితలంలో అంటే సముద్రం అడుగు భాగంలో లేదా సీ ఫ్లోర్లో సంభవించినట్లయితే అలాంటి ఉపరితలాలని అలాంటి భూకంపాలని మనం ఏమంటామయ్యా అంటే మరి సునామీకి దారితీస్తుంది కాబట్టి సునామీలుగా చెప్తుంటాము. ఓకే, ఇప్పుడు మరి భూకంపాల గురించి అధ్యయనము చేయు శాస్త్రాన్ని ఏమంటారంటే సిస్మాలజీ అంటారు. సిస్మాలజీ. భూకంపాల గురించి అధ్యయనము చేయు శాస్త్రం ఏమంటారంటే సిస్మాలజీ అంటారు. మరి అంటే దీని ఒక రకంగా చెప్పాలంటే భూకంప లేఖిని అని అర్థం. భూకంప లేఖిని సిస్మాలజీ. భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని భూకంప శాస్త్రం అంటారు. మరి భూకంపాలను నమోదు చేసే పరికరం, భూకంపాలను నమోదు చేసే పరికరాన్ని భూకంపాలను నమోదు చేసే పరికరాన్ని ఏమంటామంటే మనము సిస్మోగ్రాఫ్ అంటారు. భూకంపాలను నమోదు చేసే పరికరాన్ని ఏదైతే ఉందో దాన్ని సిస్మోగ్రాఫ్ అంటారు. మరి భూకంపాలు ఏవైతే ఉన్నాయో మరి భూకంపాలను నమోదు చేసి వాటిని రేఖాపట రూపంలో తెలియచేయడాన్ని ఏమంటామంటే సిస్మోగ్రాఫ్ అంటారు. సిస్మోగ్రామ్ అంటాము. ఓకే, ఇక్కడ అంశాన్ని బాగా పరిశీలన చేయాలండి. భూకంపాలను నమోదు చేసే పరికరాన్ని ఏమంటాము అంటే సిస్మోగ్రాఫ్ అంటాము. భూకంపాలు నమోదు చేసి వాటిని ఒక రేఖాపట రూపంలో చూపించడాన్ని ఏమంటామంటే సిస్మోగ్రామ్ అంటాము. మరి ఈ సిస్మోగ్రాఫ్ ఏదైతే ఉందో దీన్ని భూకంప లేఖిని అని అంటారు. మరి ఈ సిస్మోగ్రాఫ్ ఏదైతే ఉందో దీన్ని కనుగొన్న వ్యక్తి ఎవరంటే రెనే డెకార్టే అనే వ్యక్తి. డెకార్టే అనే వ్యక్తి దీన్ని కనుగొనడం జరిగింది. మరి భూకంపం సంభవించినప్పుడు భూకంప నాభి నుండి మరి విడుదలయ్యే తరంగాల వల్ల మరి భూ ఉపరితలం పైన ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, పంట నష్టము, ఇంకా అనేక రకాల నష్టం సంభవిస్తుంది. మరి ఈ సమయంలో తీసుకున్నట్లయితే మరి అసలు ఏ రకమైనటువంటి కారణాల వల్ల భూకంపాలు వస్తాయి, అసలు భూకంపాలు రావడానికి కారణాలు ఏంటివి? మరి భూకంపాలు రావడానికి కారణాలు అనేకమైన కారణాలు ఉన్నాయి. మరి అంతకన్నా ముందు ఇలా చూసినట్లయితే ఇది భూ ఉపరితలం. భూమి ఎక్కడైతే కంపించినటువంటి ప్రారంభ స్థానాన్ని లేదా
భూకంప తరంగాలు విడుదలయ్యేటువంటి ప్రారంభ స్థానం ఏదైతే ఉందో దీనిని ఏమంటామంటే భూకంప నాభి అంటాము, ఫోకస్ ఏరియా, భూకంప నాభి అంటాము, దీన్ని ఫోకస్ అంటాము, ఫోకల్ ఏరియాగా కూడా పిలవచ్చు. మరి భూకంప నాభికి క్షితిజ లంబంగా లంబ కోణంలో భూ ఉపరితలం పైన ఉన్న ఈ ప్రాంతాన్ని ఏమంటామంటే భూకంప అధి కేంద్రం అంటాము. భూకంప అధి కేంద్రం భూ అధి కేంద్రం అని కూడా అనుకోవచ్చు. మరి దీన్ని సిస్మిక్ జోన్ ఏదైతే ఉందో దీన్ని ఎపిక్ సెంటర్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎపిక్ సెంటర్ అంటారు. దీన్ని ఫోకస్ అని పిలవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ తీసుకుంటే భూకంపము సంభవించినప్పుడు ఏదైతే ఉందో ఈ భూకంప నాభి నుండి మరి విడుదలయ్యే తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని భూకంప తరంగాలు అంటాము. మరి ఇప్పుడు ఈ భూకంపం సంభవించడానికి కారణాలు ఏంటివి చూద్దాం. భూకంపం సంభవించడానికి కారణాలు ఏవి అంటే మరి ప్రధానంగా ఒక 4 రకాల కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఉపరితల కారణాలు. మరి ఉపరితల కారణాలు ఏంటివి చూద్దాం. రెండవ కారణాలు ఏంటి అంటే అగ్నిపర్వత కారణాలు. మూడవ తీసుకున్నట్లయితే పాతాళ సంబంధ కారణాలు. ఇక మరొకటి తీసుకున్నట్లయితే మరి విరూపాకారక కారణాలు. ఇవి 4 రకాల కారణాల వల్ల భూకంపాలు సంభవిస్తాయి. మరి ఉపరితల కారణాలు ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే భూ ఉపరితలం పైన భారీ జలాశయాలు నిర్మించినప్పుడు భూకంపాలు సంభవిస్తాయి. ఎందుకంటే మరి నదీ ప్రవాహ మార్గానికి అడ్డుగా వాలుకట్ట కట్టి ఎత్తుగా వాలుకట్ట కట్టి అంటే ఆనకట్ట కట్టి దానికి బ్యాక్ వాటర్ ఒకవైపు నిలబెట్టడం వల్ల ఒకవైపు బరువు ఎక్కువయ్యి మరోవైపు బరువు తక్కువయ్యి భూమి సమతాస్థితి సర్దుబాటు జరుగుతుంది. తద్వారా భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గనుల పైకప్పులు కూలడం వల్ల కూడా మనకు చిన్నపాటి ఉపరితల భూకంపం సంభవిస్తుంది. ఒకేసారి ఉదాహరణకు తీసుకున్నట్లయితే మరి అది ఆదిలాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, ఉపరితల గనులు బొగ్గు గనులతో పాటు అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు కూడా ఉంటాయి. మరి భూమి లోపల బొగ్గు మొత్తానికి కూడా బయటికి తీస్తుంటే భూమి లోపల ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అది కొన్నిసార్లు మరి భూమి అడుగు భాగంలో మరి గ్రిప్ కోల్పోయినప్పుడు ఆ ఉపరితలం మొత్తం కూడా కుంగిపోయే అవకాశం ఉంటుంది, అకస్మాత్తుగా పడిపోతుంది. అలా ఒకేసారి అకస్మాత్తుగా పడినప్పుడు ఆ ఏరియాలో ఒక చిన్నపాటి భూకంపం సంభవించే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకు భూకంపానికి కారణమవుతుంది. ఇక నెక్స్ట్ అలాగే గుహల పైకప్పులు కూలడం వల్ల కేవ్స్ కొలాప్స్ అవుతాయి. అప్పుడప్పుడు భూమి యొక్క అంతర్భాగంలో ఉన్నటువంటి మరి మట్టి మొత్తం కూడా శుద్ధ రాయి లేదా సున్నప్రాయి నిక్షేపాలన్నీ నీటితో పాటు కరిగిపోయి భూమి యొక్క అంతర్భాగంలో భూగర్భంలో మరి ఏర్పడే ఖాళీ ప్రదేశాలనే మనం గుహలు అంటాము. మరి గుహలు ఉన్నటువంటి ఆ ఏదైతే పదార్థం ఉందో అది నిరంతరం అలాగే క్రమక్షం చెందే కొంతకాలానికి మరి ఆ గుహ అకస్మాత్తుగా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో కూడా చిన్నపాటి భూకంపం ఆ ప్రాంతంలో సంభవించే అవకాశం ఉంటుంది గుహల పైకప్పులు కూలినప్పుడు. నెక్స్ట్ అలాగే మరి అశాస్త్రీయ పద్ధతిలో మరి భూగర్భ జలాలు ఉపయోగించినప్పుడు అన్సైంటిఫికల్లీ అండర్ గ్రౌండ్ వాటర్ యూటిలిటీ లేదా ప్రణాళిక బద్ధత లేకుండా మరి గ్రౌండ్ వాటర్ ఉపయోగించడం అంటే భూగర్భ జలాలని అశాస్త్రీయ పద్ధతిలో ఎక్కువ మొత్తంలో ఉపయోగించినప్పుడు భూమి అడుగు పొరలలో ఖాళీ స్థలం ఏర్పడుతుంది. మరి ఈ ఖాళీ స్థలం ఏర్పడి భూమి అంతర్గతంగా సర్దుబాటు జరుగుతుంది. తద్వారా భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తీసుకున్నట్లయితే మరి ప్రణాళిక బద్ధత లేని పట్టణీకరణ ప్రణాళిక బద్ధత లేని పట్టణీకరణ
పట్టణీకరణ. ఏంటిది పట్టణీకరణ? అన్ప్లాన్డ్ అర్బనైజేషన్. ఏంటిది అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవచ్చు. మరి ఉదాహరణకు ఒక ప్రాంతంలో ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరగకపోతే ఎలా అంటే మరి భవన నిర్మాణాలు విచ్చలవిడిగా మరి అది లూజ్ సాయిల్ అయినప్పటికీ తక్కువ లోతుతోటి బునియాది తీయడం, తక్కువ లోతుతోటి పిల్లర్స్ వేయడం, ఒక 10-20 అంతస్తులు ఒక అపార్ట్మెంట్ లాగా 10-20 అంతస్తులు భారీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం. అంటే ఇప్పుడు ఆ భూ ఉపరితలం పైన కొన్ని వందల టన్నుల ఐరన్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, రాక్స్ కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, ఇలా అనేక మెటీరియల్ మొత్తం కూడా ఒకే చోట కేంద్రీకృతం అవుతుంది. ఇలా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి మెటీరియల్, రా మెటీరియల్ అంతా కూడా ఒక పట్టణ ప్రాంతానికి తరలించబడి పట్టణ ప్రాంతం యొక్క భూ ఉపరితలం పైన బరువు ఎక్కువ అవుతుంది. తద్వారా ఏమవుతుందయ్యా అంటే మరి పైన బరువు తక్కువ అవుతుంది, లోపల ప్రతి ఇంటి వారు కూడా జలాల కోసము మరి బోర్లు అధిక మొత్తంలో బోర్లు వేయడం ద్వారా భూమి మొత్తం కూడా హోల్స్ పెట్టినట్టుగా మరి భూమి మొత్తం కూడా గ్రిప్ కోల్పోయి మరి అదేమవుతుందయ్యా అంటే కంపించే అవకాశం ఉంటుంది. అది కూడా భూకంపాలకు దారితీస్తుందండి. ఇలా మరి అలా కొన్ని ఇలాంటి కారణాల వల్ల మనకు చిన్న చిన్న భూకంపాలు వస్తాయి. ఇట్లాంటి భూకంపాలను మనం ఏమనుకోవచ్చు అంటే మరి ఉపరితలంలో సంభవించదు కాబట్టి వీటి ఉపరితల కారణాల వల్ల వచ్చే భూకంపాలు ఇవి చిన్నపాటి మంద్రపాటి భూకంపాలు వస్తాయి. వీటి వల్ల పెద్దగా ప్రమాదం అపాయాలంటూ ఉండదు. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే అగ్నిపర్వత కారణాలు. మరి అగ్నిపర్వత కారణాలు ఏంటంటే అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు భూమి నిలువుగా చీలిపోయినప్పుడు భూమి అంతర్భాగంలో ఏర్పడే ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ఖాళీ ప్రదేశంలో భూమి కుంగిపోయి అది భూకంపానికి దారి తీస్తుందండి. భూకంపాల నుంచి విడుదలైనటువంటి మాగ్మా ఉపరితలానికి వచ్చి పడిపోతుంది. తద్వారా భారీగా ఒకేసారి శిలాపదార్థం వెదజల్లినప్పుడు ఆ ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇలా తీసుకున్నట్లయితే ఇది మాగ్మా అంతర్భాగంలో ఉంది. మరి భారీ ఒత్తిడిని నుండి ఒకరోజు భూపరితలానికి చీల్చుకొని వస్తున్న క్రమంలో భూమిని రెండుగా చీల్చినప్పుడు ఈ మధ్యలో ఏర్పడే ఖాళీ స్థలం వల్ల భూమి కంపించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ మాగ్మా అమాంతం వచ్చి ఉపరితలాన్ని ఢీకొట్టి ఇది పేలిపోతుంది, ఎక్కడో దూరంగా పడుతుంది. అమాంతం ఈ పదార్థాలు దూరంగా పడతాయి. ఈ పదార్థాలు దూరంగా పడ్డప్పుడు ఈ పదార్థాలు పడడం వలన ఈ ప్రాంతంలో ఒక చిన్నపాటి భూకంపం సంభవించే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు భూమి రెండుగా చీలి భూమిలో ఖాళీ స్థలం ఏర్పడుతుంది. ఆ ఖాళీ స్థలం సర్దుబాటు విషయంలో చిన్నపాటి కదలికలు ఏర్పడి భూకంపానికి దారితీస్తుంది. వాటిని ఏమంటామంటే మరి అగ్నిపర్వత కారణాల వల్ల సంభవించే భూకంపాలు అంటారు. ఇక ద నెక్స్ట్ పాతాళ సంబంధ కారణాలు. పాతాళ సంబంధ కారణాలు ఏంటంటే భూమి యొక్క అంతర్భాగంలో యూరేనియం చిల్లలు, థోరియం చిల్లలు, టిటానియం చిల్లలు, జర్మేనియం చిల్లలు, కొర్రండం, మోనోజైట్, ఇంకా చెప్పాలనుకుంటే ఒక రకంగా ఇవన్నీ కూడా రేడియో ధార్మికత కలిగిన శిలలు ఉంటాయి. ఈ రేడియో ధార్మికత కలిగిన శిలల నుండి నిరంతరము రేడియేషన్ విడుదలవుతుంది. ఈ రేడియేషన్ విడుదలవుతుందంటే రేడియేషన్ అంటే యూవీ కిరణాలు విడుదలవుతున్నాయి. యూవీ కిరణాలతో పాటు ఉష్ణశక్తి కూడా విడుదలవుతుంది. ఆ ఉష్ణశక్తి ఇతర శిలలన్నీ కూడా కరిగి వేడెక్కి ఒక శిలా ద్రవ పదార్థంగా మారుతుంది. మరి ఆ విడుదలైనటువంటి ఉష్ణశక్తితో పాటు విడుదలైన రేడియేషన్ శక్తి ఏదైతుందో, రేడియో ధార్మికత శక్తి ఏదైతే ఉందో ఈ శక్తి వల్ల భూమి యొక్క అంతర్భాగం ఏదైతే ఉందో అది కదలిక గురయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మరి అంతర్గత శక్తులు విచ్ఛిన్నమైనప్పుడు కూడా భూమి కంపిస్తుంది. తద్వారా మరి భూకంపాలు సంభవిస్తాయి. ఇలాంటి వాటిని ఏమంటామంటే పాతాళ సంబంధమైనటువంటి భూకంపాలుగా చెప్తాము. నెక్స్ట్ అలాగే ఇక విరూపాకారక కారణాల వల్ల వచ్చే భూకంపాలు. విరూపాకారక కారణాల వల్ల వచ్చే భూకంపాలు ఏవైతున్నాయి ఈ ప్రపంచంలో అతి పెద్ద భూకంపాలుగా చెప్తారు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటి వరకు సంభవించిన అతిపెద్ద భయంకరమైనటువంటి భూకంపాలు ఓకేనా మరి ఈ విరూపాకార కారణాల వల్ల వచ్చినటువంటివే. ఓకే, ఉదాహరణకు ప్యాంగ్యాంగ్ ప్రాంతమే కానివ్వండి, లేదనుకుంటే చైనా లాంటి ప్రాంతాలే కానివ్వండి, ఓకే అనేక రకాల ప్రాంతాల్లో ఎక్కడ తీసుకున్నా కానీ వచ్చిన భూకంపాలన్నీ విరూపాకారక బలాల వల్ల వచ్చినాయే. మరి ఎలా ఉంటే ఉదాహరణకు చూడండి, విరూపాకార కారణాల వల్ల రావడానికి ప్రధానంగా 3 బలాలు పనిచేస్తాయి. ఇక్కడ భూకంపాలు రావడానికి విరూపాకారక కారణాల వల్ల ఏర్పడే భూకంపాలకు 3 బలాలు కారణమవుతున్నాయి. ఒకటి ఏంటిది అంటే మరి ప్రధానంగా సంపీడన బలాలు.
అంటే వీటి ఏమంటాయి అంటే ఒకదానికొకటి వ్యతిరేక దిశలో. ఇలా చూసినట్టయితే ఇది ఒక ఒక పలక, ఇది ఒక భూభాగం పలక. అంటే ప్రపంచం మొత్తాన్ని 12 పలకలు విభజించినాము. ఓకే, ఈ 2 పలకలు భూమి పలక, ఇదొక పలక, ఇదో పలక, 2 పలకలు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ వచ్చి ఇవి ఢీకొట్టే అవకాశం ఉంటుంది. తద్వారా 2 పలకలు ఎదురెదురుగా ప్రయాణించడం వల్ల మరి ఆ మధ్యలో ఏర్పడేటువంటి ఒత్తిడి వలన భూకంపాలు సంభవిస్తాయి. వీటిని సంపీడన బలాల వల్ల ఏర్పడేటువంటివిగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మరో బలాలు తీసుకున్నట్టయితే విరూపాకారక బలాలు. విరూపాకారక బలాలు. మరి విరూపాకారక బలాలంటే ఇది ఒక టెక్టానిక్ ప్లేట్ అనుకుందాం, ఇది ఒక టెక్టానిక్ ప్లేట్ భూపలక అనుకుందాం. ఈ పలక ఇటు జరిగింది, ఈ పలక ఇటు జరిగింది. 2 పలకలు దూరంగా జరిగితే ఈ మధ్యలో అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతాయి. అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందిన తర్వాత అదే మరి భూకంపము సంభవించడానికి కారణమవుతుంది. ఈ రకంగా విరూపాకారక బలాల వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఇక మూడవ తీసుకుంటే సమతా బలాలు. సమాంతర అనేది లేదు, సమాంతర బలాల వలన. సమాంతర బలాల వల్ల భూకంపాలు. ఎలా అంటే ఉదాహరణకు ఇది ఒక పలక, ఇది ఒక పలక. ఈ 2 పలకలు సమాంతరంగా ఒకదానికొకటి ఇలాగే సమాంతరంగా వెళ్తున్నప్పుడు ఒకదానికొకటి రాపిడి కావడం జరుగుతుంది. ఈ మధ్య మరి భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇలా వచ్చే భూకంపాలు మనకు కాలిఫోర్నియా ప్రాంతంలో, మనకు ఆండ్రియా అనేటువంటి ఏరియాలో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఓకే, ఇది సమాంతర భూకంపాలకు సంబంధించి, అంటే సమాంతర బలాల వల్ల ఏర్పడే భూకంపాలు. అంటే పలకలు 2 ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టిన భూకంపమే, ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఒకదానికొకటి ఇలా ప్రవహించిన వ్యతిరేక దిశలో ప్రయాణించిన భూకంపాలే, లేదా 2 పలకలు సమాంతరంగా ప్రయాణం చేసిన భూకంపాలే. నెక్స్ట్ అలాగే తీసుకున్నట్లయితే మరి సమాంతర బలాలతో పాటు మరి 5వది అని కూడా అనుకోవచ్చు, అదనంగా కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే అది మరి సమతా స్థితి సర్దుబాటు బలాలు. సమతా స్థితి సర్దుబాటు బలాలు. ఓకే, సర్దుబాటు బలాలు ఇవి కూడా మరి భూకంపాలకు కారణమవుతాయి. అంటే ఏంది, ప్రకృతిలో సంభవించేటువంటి మరి పరిణామాల వల్ల, ప్రకృతి విపత్తుల వలన సంభవించేటువంటి సర్దుబాటు వల్ల అంతర్గత బలాలు పనిచేసి మరి భూకంపాలకు కారణమవుతాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే సమతాస్థితి సర్దుబాటు బలాలంటే భూమి అంతర్భాగంలో లేదా ప్రకృతి తాపాల వలన సంభవించే చర్యల వలన భూ అంతర్భాగంలో కదలికలు ఏర్పడి భూకంపాలు సంభవించినట్లయితే అలాంటి వాటిని ఏమంటామంటే సమతాస్థితి సర్దుబాటు బలాలు అంటారు. ఈ రకంగా మరి ప్రధానంగా భూకంపాలకు కారణమవుతాయి. ఈ కాకుండా ఇతర కారకాలు కూడా మరి భూకంపాలకు కారణాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. మరి ప్రపంచంలో ఇప్పటి వరకు సంభవించిన పెద్ద భూకంపాలు ఎలాంటివంటే విరూపాకారక బలాల వల్ల వచ్చినాయి. విరూపాకారక బలాల వల్ల సంభవించినటువంటి భూకంపాలే. ఇప్పటి వరకు ప్రపంచంలో సంభవించిన పెద్ద భూకంపాలన్నీ కూడా విరూపాకారక బలాల వల్ల సంభవించినటువంటి వాటిగా చెప్పుకోవచ్చు. ఇక దాన్ని నెక్స్ట్ తీసుకున్నట్లయితే మరి ఇవి భూకంపాలు సంభవించేటువంటి లోతును బట్టి అంటే భూకంపాలు సంభవించే లోతు ఆధారంగా మరి భూకంపాలను మరి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. మరి ఏంటి ఆ 3 రకాలంటే, ఒకటి గాథ భూకంపాలు. నెక్స్ట్ రెండవ తీసుకున్నట్లయితే మాధ్యమిక గాథ భూకంపాలు. ఇక మూడవది తీసుకున్నట్లయితే అగాధ భూకంపాలు అంటాము. మరి ఏంటివి అంటే లోతుని ఆధారంగా చేసుకొని వీటిని మరి 3 రకాలుగా వర్గీకరించినాము. మరి లోతు ఉదాహరణకు గాథ భూకంపాలు అనాలి అంటే ఇవి ఉపరితలం నుండి అంటే 0 నుండి మరి 60 కిలోమీటర్ల లోతు మధ్యన 60 కిలోమీటర్ల లోతు వరకు సంభవించినట్లయితే ఇలాంటి వాటిని ఏమంటామంటే గాథ భూకంపాలు అంటారు, లేదా ఉపరితల భూకంపాలు లేదా ఉపరితల గాథ భూకంపాలు అంటారు. ఓకే, నెక్స్ట్ అలాగే తీసుకున్నట్టయితే మాధ్యమిక గాథ భూకంపాలు అంటే 60 కిలోమీటర్ల నుండి
మరి 300 కిలోమీటర్ల మధ్యన కనుక భూకంపాలు సంభవిస్తే భూమి యొక్క అంతర్భాగంలో అలాంటి భూకంపాలని మాధ్యమిక గాథ భూకంపాలు అంటారు. వీటిని ఇంటర్మీడియట్ ఎర్త్క్వేక్స్ అంటాము. వీటినైతే షాలో ఎర్త్క్వేక్స్ అని కూడా పిలుస్తుంటారు. ఇక నెక్స్ట్ అగాధ భూకంపాలు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో కనుక సంభవించినట్లయితే వాటిని మరి గాథ మీన్స్ వాటిని అగాధ భూకంపాలు అంటారు. అంటే ఇవి డెప్త్ 300 కిలోమీటర్ల కంటే ఎగువ ఇంకెంతనైనా రావచ్చు. మరి ఇలాంటివి అగాధ భూకంపాలు అంటాము. వీటిని డీప్ ఫోకస్ ఎర్త్క్వేక్స్ అని కూడా అంటారండి. మరి ఈ రకంగా 3. అయితే ఇందులో ఒక విషయాన్ని గమనించాలి మనం. ఏంటయ్యా అంటే ఉదాహరణకు భూకంప నాభి ఏదైతే ఉందో, ఉదాహరణకు ఇలా చూడండి, ఎలా అంటే ఉదాహరణకి ఇది భూపరితలం, ఇది భూమి యొక్క అంతర్భాగంలో ఎక్కడైతే భూమి కంపిస్తుందో ఇది కంపన ప్రారంభ స్థానం, అంటే భూకంపం సంబంధించిన ప్రారంభ స్థానం. దీన్ని నాభి అన్నాము. మరి నాభి నుండి కరెక్ట్గా క్షితిజ లంబంగా ఉపరితలానికి ఉన్నటువంటి ఈ భూభాగాన్ని భూకంప అధికేంద్రం అంటాము. మరి భూకంప నాభి నుండి భూకంప అధికేంద్రానికి క్షితిజ లంబంగా ఉన్నటువంటి దాన్ని ఏదైతే ఉందో ఇక్కడ నుంచి తరంగాలు ఉపరితలానికి చేరుకుంటున్నాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే మరి ఈ భూకంప అధికేంద్రానికి వెళ్ళే క్రమంలో మరి భూకంపాల తీవ్రతలో మార్పులు సంభవిస్తాయి. ఎలా అంటే ఈ భూకంప నాభి ఇక్కడ ఉంది, ఉదాహరణకు అనుకుందాం. ఈ భూకంప నాభి కొంచెం లోతు పెరిగింది అనుకో. లోతు పెరిగినట్లయితే అంటే భూకంప నాభి లోతు పెరిగినట్లయితే భూకంప పరిధి పెరుగుతుంది. అంటే విషయం ఏంటి ఇక్కడ, ఇగో ఇక్కడి వరకు భూకంప నాభి ఉన్నప్పుడు దీని పరిధి ఇంతవరకు ఉంది. మరి ఇప్పుడు ఏమైంది, భూకంప నాభి లోతు పెరిగే వరకే దీని పరిధి ఏమైంది, పెరిగింది. పరిధి పెరగడం వల్ల ఏమైందంటే తీవ్రత తక్కువ అవుతుంది. అంటే దీనికి ఏం చెప్పొచ్చు అంటే భూకంప నాభి లోతు పెరుగుతుంటే పరిధి పెరుగుతుంది. పరిధి పెరిగినట్లయితే భూకంప తీవ్రత తగ్గుతుంది. పరిధి పెరుగుతుంటే భూకంప తీవ్రత తగ్గుతుంది. భూకంప తీవ్రత ఏమవుతుందంటే తగ్గుతుంది. మరి అంటే విషయం ఏంటంటే ఇక భూకంప లోతుకు పరిధికి ఏ రకమైన సంబంధం ఉందంటే అనులోమ సంబంధం ఉందని చెప్పొచ్చు. అలాగే లోతు తగ్గుతున్నట్లయితే పరిధి కూడా తగ్గుతుంది. పరిధి తగ్గినట్లయితే భూకంప తీవ్రత ఏమవుతుందంటే పెరుగుతుంది. అంటే ఉదాహరణకి ఇలా చెప్పొచ్చు, ఒక వ్యక్తికి తన నెత్తిపైన ఒక 100 కిలోల బరువు పెట్టినామనుకోండి, అతను ఏమైంది, పరిధి పెరిగితే అతను నడిచేటువంటి వేగము తగ్గిపోతుంది. లేదు అతని నెత్తిన ఒక 5 కిలోల రాయి ఉంచినామనుకోండి, అతని యొక్క పరిధి తగ్గింది అంటే తీవ్రత ఏమవుతుందంటే ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే లోతు ఇప్పుడు ఇక్కడ ఉంది, అలా కాకుండా ఇంకా ఈ లోతు తగ్గింది గిన్నె ఉందనుకోండి, అప్పుడు దీని పరిధి ఇంకా తగ్గిపోతుంది. ఇంకా పరిధి తగ్గిందంటే దాని ప్రభావము దాని తీవ్రత ఇంకెక్కువ ఉంటుంది అని అర్థం. అంటే భూకంప సింపుల్గా చెప్పాలంటే భూకంప నాభి లోతు పెరుగుతున్నా కొద్దీ పరిధి పెరుగుతుంది. పరిధి పెరుగుతుంటే భూకంప తీవ్రత తగ్గుతుంది. భూకంప నాభి లోతు తగ్గుతుంటే పరిధి తగ్గుతుంది. పరిధి తగ్గుతుంటే భూకంపం యొక్క తీవ్రత ఎక్కువ అవుతుంది. ఓకే, ఈ రకంగా మనకు మరి భూకంప లోతును బట్టి భూకంపం సంభవించే లోతును బట్టి 3 రకాలుగా వర్గీకరించినాము. ఈ రకంగా 3 రకాలైన భూకంపాలు ఉన్నాయి. ఓకే, వాటిని మనము ఉపరితల భూకంపాలు అన్నాం. ఫస్ట్ మొదటి దాన్ని రెండవ దాన్ని తీసుకుంటే మాధ్యమిక నాభి భూకంపాలు, మూడవది తీసుకుంటే అగాధ భూకంపాలు, వాటిని లోతైన భూకంపాలని కూడా అంటాము. నెక్స్ట్ ఆ తర్వాత తీసుకున్నట్టయితే మరి ఇక్కడ చూడండి, భూమి ఉపరితలం అనుకున్నాం. ఇది భూకంపం సంభవించినటువంటి ప్రారంభ స్థానాన్ని ఏదైతే ఉందో దాన్ని భూకంప నాభి అనుకున్నాము. దాన్ని ఫోకస్ అంటాము. ఫోకస్కు క్షితిజ లంబంగా ఉపరితలం పైన ఉన్న ఈ ప్రాంతాన్ని ఏమన్నామంటే భూకంప అధికేంద్రం అంటున్నాము. అన్నాము. దాన్ని ఎపిక్ సెంటర్ అని చెప్తున్నాము. భూకంప నాభి నుండి భూపరితలానికి చేరే క్రమంలో ఇలా భూకంప తరంగాలు విడుదలవుతాయి. భూకంప తరంగాలు ఇలా చేరుకుంటున్నాయి. భూకంప తరంగాలు ఇలా ఉపరితలానికి వస్తున్నాయి. జాతకనాలు భూకంప నాభి నుండి విడుదలయ్యే తరంగాలు ఏవైతే ఉన్నాయో ఈ తరంగాలను ఏమంటామంటే భూకంప తరంగాలు అంటారు.
ఈ భూకంప తరంగాలు ఉపరితలానికి చేరే క్రమంలో వాటి వేగాన్ని బట్టి మరి అప్పుడు 3 రకాలుగా విడిపోతాయి. జాగ్రత్తగా వినాలండి. భూకంప నాభి నుండి విడుదలైన తరంగాలను ఏమంటారంటే భూకంప తరంగాలు అంటాము. భూకంప తరంగాలు భూ ఉపరితలాన్ని చేరే క్రమంలో అవి వాటి వేగాన్ని బట్టి విడిపోవడం జరుగుతుంది. అవి భూ ఉపరితలాన్ని వివిధ కాలాల్లో చేరుతాయి. భూ ఉపరితలాన్ని చేరే సమయాన్ని బట్టి వాటి వేగాన్ని బట్టి ఇక్కడ భూకంప తరంగాలను 3 రకాలుగా చెప్తాము. అయితే ఇక్కడి నుంచి విడుదలైన ఈ భూకంప తరంగాలే కాలక్రమంలో భూ ఉపరితలానికి వచ్చే క్రమంలోనే అవి 3గా విడిపోయి అంటే వాటి వేగాన్ని బట్టి 3గా పిలవడం జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్టయితే భూ ఉపరితలాన్ని మొదటగా చేరే తరంగం ఏదైతే ఉందో మరి దాన్ని ఏమంటామంటే మొదటగా వచ్చిన తరంగాలు అంటాము. మొదటగా వచ్చిన తరంగాలను ఏమంటామంటే మరి ఇంగ్లీష్లో ప్రైమరీ అంటాము. ప్రైమరీ తరంగాలు వాటిని ప్రైమరీ వేవ్స్ అంటాము. ప్రైమరీ తరంగాలని తెలుగులో ఏమంటామంటే ప్రాథమిక తరంగాలు అంటాము. ప్రాథమిక తరంగాలు అంటాము. ప్రాథమిక అంటే వీటిని ఆదిమ తరంగాలు అని కూడా అంటారు. ఆదిమ తరంగాలని కూడా అంటారు. సింపుల్గా చెప్పాలంటే భూకంపం సంబంధించిన భూకంప నాభి నుండి విడుదలయ్యే తరంగాలు భూకంప తరంగాలు. ఈ సిస్మిక్ వేవ్స్ అంటున్నాం. ఈ సిస్మిక్ వేవ్స్ వెన్ ఆర్ యు రీచ్డ్ ఆన్ ద ఓపెన్ ఎర్త్ సర్ఫేస్ ఇట్ విల్ బి డివైడింగ్ ఇంటూ 3 టైప్స్ ఆఫ్ వేవ్స్. అంటే ఏమవుతున్నాయి, ఈ ఉపరితలాన్ని చేరే క్రమంలోనే ఈ భూకంప తరంగాలు 3గా విడిపోతున్నాయి. విడిపోవడం అంటే 3 తరంగాలుగా మారుతాయి. ఎందుకంటే వాటి వేగాన్ని కొన్ని తరంగాలు ఈ సిస్మిక్ వేవ్స్లోని కొన్ని వేగంగా ప్రయాణిస్తున్నాయి, కొన్ని నిదానంగా ప్రయాణిస్తున్నాయి, ఇంకొన్ని ఇంకా నిదానంగా ప్రవహిస్తున్నాయి. అంటే భూకంప తరంగాలను వాటి వేగాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరిస్తున్నాము. అందులో ఒకటి ఏంటంటే మరి భూ ఉపరితలాన్ని ఫస్ట్ ఎవరైతే చేరినారో ఆ తరంగాలని పి తరంగాలు అంటున్నాము. మరి పి తరంగాలు ప్రాథమిక తరంగాలు అన్నాము, ఆదిమ తరంగాలు అన్నాము. ఇంకా పేర్లు ఏమున్నాయి చూద్దాం, జస్ట్ ఆగండి. అలాగే రెండవ తరంగాలు ఏంటి అంటే మరి సెకండ్ వచ్చినాయి, దాన్ని రెండవ అన్నాము సెకండరీ వేవ్స్. సెకండరీ వేవ్స్ అంటాము. సెకండరీ అంటే తెలుగులో దాన్ని ద్వితీయ అంటాము. కాబట్టి ద్వితీయ తరంగాలు అంటాము. ద్వితీయ అనే పదాన్ని తెలుగులో ఇంకా అచ్చు తెలుగులో అయితే గౌణ తరంగాలు అంటాము. అంటే రెండవ తరంగాలు అని అర్థం. మరి ఇవి అంటే వీటితో పోలిస్తే వేగం కొంచెం తక్కువైంది కాబట్టి సెకండ్ వచ్చినాయి కాబట్టి వీటి సెకండరీ అన్నాం. ఫస్ట్ వచ్చినాయి కాబట్టి వీటి ప్రైమరీ అన్నాం. ఇక లాస్ట్ వచ్చే తరంగాలు ఏవైతే ఉంటే వీటిని లాస్ట్ వేవ్స్ అంటాము, లాంగ్ వేవ్స్ అంటాము. నిదానంగా వస్తాయి కాబట్టి లో వేవ్స్ అంటాము. ఈ తరంగాల మాదిరిగా ప్రవహిస్తాయి కాబట్టి వీటిని లవ్ వేవ్స్ అంటాము. ఓకే, ఈ రకంగా పేర్లతో ఇంకా ఇతర పేర్లు ఏమైనా కూడా చూద్దాం, జస్ట్ ఆగండి. అంటే ఈ రకంగా భూకంప తరంగాలు భూ ఉపరితలాన్ని చేరే క్రమంలో వాటి వేగాన్ని బట్టి 3 రకాలుగా పేర్కొన్నాము. మరి వీటిని ప్రైమరీ తరంగాలలోని మొదటి అక్షరాన్ని పి అని, సెకండరీలోని మొదటి అక్షరం ఎస్ అని, లాస్ట్ వీటిలో నుంచి మొదటి అక్షరం ఎల్ అని, ఈ 3 తరంగాలని ఏమంటామంటే పిఎస్ఎల్ తరంగాలు అంటారు. పిఎస్ఎల్ తరంగాలు ఏంటివి? పిఎస్ఎల్ తరంగాలు ఈ భూకంప తరంగాలే. అంటే భూకంప తరంగాలే 3 రకాలుగా చెప్తున్నాము. మరి ఇప్పుడు క్వశ్చన్ చూడండి, భూకంప నాభి నుండి విడుదలయ్యే తరంగాలు భూకంప తరంగాల, పి తరంగాల, ఎస్ తరంగాల, ఎల్ తరంగాల అంటాడు. అప్పుడు ఏ తరంగాలంటే భూకంప తరంగాలే తర్వాత పిఎస్ఎల్ తరంగాలుగా మారినవి. మరి ఇందులో తీసుకున్నట్టయితే మరి ఒక్కొక్క తరంగాల యొక్క ప్రత్యేకత ఏంది, మరి పి తరంగాలు ఏమిటి, ఎస్ తరంగాలు ఏవి, ఎల్ తరంగాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ పి తరంగాలను తీసుకున్నట్లయితే పి తరంగాల యొక్క వేగం 1 సెకనుకు ఎంత వేగంతో ప్రయాణం చేస్తాయి అంటే 5.5 కిలోమీటర్ల వేగం నుండి మొదలు పెడితే 5.4 కిలోమీటర్ల వేగం నుండి మొదలుపెట్టినట్టయితే దాదాపు 13.8 కిలోమీటర్ల వేగం పర్ సెకండ్కు ప్రయాణం చేస్తాయి. 5.4 కిలోమీటర్లు పర్ సెకండ్, 5.4 కిలోమీటర్ల వేగం నుండి గరిష్టంగా 1 సెకండ్కు 13.8 అంటే సుమారుగా 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. అంటే ఇక్కడ అత్యధిక వేగం అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కంటే ఎక్కువ వేగం, బలాయన వేగం కంటే ఎక్కువ వేగం. ఉదాహరణకు ఒక వస్తువుని ఆకాశంకి విసిరేస్తే మరి విసిరిన రాయి అలాగే ఆకాశంలోకి వెళ్ళాలంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని దాటాలి అంటే దాన్ని భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కంటే ఎక్కువ వేగంతో విసిరాలి. అంటే కనీసం అంటే కృత్రిమ ఉపగ్రహాలు ప్రయోగించడం అది పైకి వెళ్ళాలంటే కనీసం వాటి వేగం 1 సెకనుకు 11.4 కిలోమీటర్ పర్ సెకండ్ ఉండాలి.
మరి ఇక్కడ 13.8 కిలోమీటర్లు అంటే ఇంకా గురుత్వాకర్షణ శక్తి కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తున్నవి, అంటే తద్వారా పలాయన వేగం ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇట్లా అత్యంత వేగంగా ప్రయాణించే తరంగాలు ఇవి. వేగంగా ప్రయాణిస్తాయి కాబట్టి భూపరితలానికి మొదటగా చేరే తరంగాలు అంటారు వీటిని. భూపరితలాన్ని మొదటగా చేరే తరంగాలు. మొదటగా చేరే తరంగాలు ఏవి అంటే పీ తరంగాలు. ఉపరితలానికి వేగంగా వస్తాయి, వేగంగా వెళ్తాయి. ఎందుకంటే ఎంత వేగంగా వచ్చినదో అంతే వేగంగా మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. అంటే ఎంత వేగంగా వచ్చినాయో అంతే వేగంగా వెళ్ళడం జరిగింది. అంటే ఎక్కువసేపు ఉపరితలం మీద ఇవి ఉండవు. మరి ఎక్కువసేపు ఉపరితలం మీద ఉండవు కాబట్టి దీనివల్ల ఎక్కువ ప్రభావితం కూడా భూ ఉపరితలం పైన ఉండదు. కాబట్టి వీటి వల్ల ఎలాంటి నష్టము సంభవించదు. పీ తరంగాల వల్ల నష్టం లేదు. ఉదాహరణకు ఒక వస్తువు మన కంటి ముందర నుంచి వేగంగా ఉరికినట్లయితే మరి దానికి మనము చూడలేము, మరి దాని యొక్క ఉనికిని గుర్తించలేము. ఇక్కడ కూడా ఈ పీ తరంగాలు చాలా వేగంగా ఉపరితలానికి వచ్చి అంతే వేగంగా వెళ్తాయి. కాబట్టి ఈ క్రమంలో వీటి యొక్క ఉనికిని గుర్తించడం కష్టం. గుర్తించినప్పటికీ వీటి వల్ల ఎలాంటి నష్టము ఉపరితలం పైన సంభవించదు. నెక్స్ట్ అలాగే ఈ తరంగాల వేగం ఎలా ఉంటుందంటే, ఈ తరంగాల వేగము మరి ఒక సెకండ్కు 5.4 నుంచి 13.8 కిలోమీటర్లు. ఈ దిశ పీ తరంగాల దిశ ఎలా ఉంటుందంటే ముందుకు వెనుకకు ప్రయాణిస్తాయి. అంటే ఎలా అంటే ఇలా ముందుకు వెళ్తుంది, మళ్ళీ ఇలా ముందుకు వెళ్తుంది, తిరిగి ఇలా వెనుకకు వస్తుంది. అంటే రెండు వైపులా బాణం గుర్తుంటుంది. ఇలా ముందుకు వెనుకకు ఊగిసలాడుతూ ఉంటాయండి. ఓకేనా, ముందుకు వెనుకకు ఊగుతూ ఉంటాయండి, ఇది ఊగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, అంటే మనకు రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బాణం గుర్తిచ్చేసి ఇది ఈ కింది వాళ్ళు భూకంప తరంగాల్లో ఏ తరంగాల దిశను సూచిస్తుంది అంటాడు. ఏ తరంగాల దిశను సూచిస్తుంది అంటే అప్పుడు పీ తరంగాల దిశను సూచిస్తుంది. అంటే మనకి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఇలా ముందలు పోయి వెనకకొచ్చి ముందుకు వెనకకి ఇట్లా పోతాయి. అంటే బాగా చెప్పాలంటే ఇలా ముందుకు వెనుకకు ఇలా ముందుకు పోయినప్పుడు ఈ ముందు భాగం మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. మళ్ళీ వెనకకు వచ్చి మళ్ళీ ముందుకు పోతుంది, ముందు భాగం మీద ఎక్కువ పడుతుంది. వెనకకు వచ్చి మళ్ళీ ముందుకు పోతుంది, ముందు భాగం మీద. అంటే ముందుకు పోవడం వలన అంటే దీన్ని ఏం చేస్తున్నాం, నెట్టుతున్నాం. కాబట్టి వీటిని ఏమంటామంటే నెట్టే తరంగాలు అంటారు. నెట్టే తరంగాలు. మరి నెట్టడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, పుష్ అంటాం. కాబట్టి వీటిని పుష్ వేవ్స్ అంటాము. నెట్టడాన్ని పుష్ని ఏమంటాము ఇంకా అనుకుంటే తోసే అంటాము. అంటే వీటిని తోసే తరంగాలు అంటారు. పుష్ వేవ్స్ అన్న ఇవే, నెట్టే తరంగాలు అన్నవే, తోసే తరంగాలు అన్నవే, ఆదిమ తరంగాలు అన్నవే, ప్రాథమిక తరంగాలు అన్నవి, ప్రైమరీ వేవ్స్ అన్నా కూడా ఇవి. ఇవి ముందలికి వెనుకకు వెళ్తున్నాయి. ఇవి ముందుకు వెనుకకు వెళ్తున్నటువంటి తరంగాలు ఏంటి అంటే పీ తరంగాలు. వీటి యొక్క దిశ ఇలా ముందుకు ఇలా వెనుకకు ఉంటుంది. వీటిని మనము పీ తరంగాల దిశగా చెప్పుకుంటాం. ఈ పీ తరంగాలు వచ్చేసి ఘన పదార్థాల గుండా, ద్రవ పదార్థాల గుండా, వాయు పదార్థాల గుండా ప్రయాణించే శక్తి కలిగినటువంటి ఘన, ద్రవ, వాయువు ఈ మూడు పదార్థాల గుండా ప్రయాణిస్తాయి. అంటే ఘన పదార్థాలు సాలిడ్స్ కావచ్చు, అలాగే ద్రవ పదార్థాలు లిక్విడ్స్ కావచ్చు, ఓకేనా, వాయు పదార్థాలు గ్యాసియస్ కావచ్చు. అయితే మూడు పదార్థాల గుండా ప్రయాణించే శక్తి కలిగిన తరంగాలు పీ తరంగాలు. అంటే పీ తరంగాలు వెళ్ళే క్రమంలో తన బాటకు అడ్డంగా ఎక్కడైనా రాయి వచ్చిందనుకో చొచ్చుకొని పోతుంది, ఎక్కడైనా వాటర్ వచ్చిందనుకో చొచ్చుకొని పోతుంది, ఎక్కడైనా గ్యాస్ అడ్డం వచ్చిందనుకో చొచ్చుకొని పోతుంది. అంటే ఏ అడ్డం వచ్చినా ఆగట్లేదు. అంటే మనం మాట్లాడినాం అనుకోండి, మన ధ్వని ఏదైతే ఉందో మరి ఏదన్నా అడ్డం వస్తే వస్తువు ఆగుతుందా? ఆగదు. అది మళ్ళీ అవతల ప్రాంతానికి వెళ్తుంది. అంటే ఇక్కడ మనం మాట్లాడితే సౌండ్ ఏదైతే ఉన్నదో అది ఏదైనా వస్తువు అడ్డం వచ్చినప్పుడు ఎలా ఆగకుండా వెళ్తుందో ఇక్కడ కూడా మరి పీ తరంగాలు ఏదైనా వస్తువు అడ్డం వచ్చేస్తే ఆగకుండా వెళ్తుంది. కాబట్టి లైక్ ఇక్కడ ఏమవుతుందంటే పీ తరంగాలు అనేవి ధ్వని తరంగాల మాదిరిగా ప్రయాణిస్తున్నాయి. అంటే పీ తరంగాలను ఏమంటామంటే ఒక రకంగా ధ్వని తరంగాలు అంటాము. వీటిని శబ్ద తరంగాలని పోలి ఉన్నాయని చెప్తాము. ధ్వని తరంగాలు ఏ తరంగాలను పోలి, పీ తరంగాలు ఏ తరంగాలని పోలి ఉన్నాయి అంటాడు. ధ్వని తరంగాలు లేదా శబ్ద తరంగాలను పోలి ఉన్నాయి. ఎందుకంటే ఏ రకమైనటువంటి పదార్థం అడ్డు వచ్చినా ఇక్కడ ఆగకుండా వెళ్తుంది. రెండు పదార్థాలు కూడా ఒకే రకమైనటువంటి వేలో వెళ్తున్నాయి. కాబట్టి వీటితో కంపారిజన్. మరి ధ్వని తరంగాలు ఎలా ప్రయాణిస్తున్నాయి? ధ్వని తరంగాలు అనేవి అణుధైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. అణుధైర్ఘ్య తరంగాలు, ధ్వని తరంగాలు అణుధైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణం చేస్తాయి. ఇవి భూపరితలానికి వేగంగా వచ్చి వేగంగా వెళ్తున్నాయి. కాబట్టి వీటి వల్ల ఎలాంటి నష్టము సంభవించడం లేదు. ఇవి అన్నీ అంటే భూమి
కేంద్రం వైపు భూకేంద్ర మండలంలోకి కూడా ప్రవేశిస్తాయి. భూకేంద్ర మండలంలోకి కూడా చొచ్చుకొని వెళ్ళేటువంటి సామర్థ్యం కలిగిన తరంగాలు ఏంటంటే పి తరంగాలు. ఇక నెక్స్ట్ ఆ తర్వాత తీసుకున్నట్లయితే మరి రెండవ తరంగాలు భూ ఉపరితలానికి సెకండ్గా వచ్చిన తరంగాలని మనము సెకండరీ తరంగాలు అంటున్నాము. వీటిని ఎస్ తరంగాలు అంటున్నాము. ఎస్ తరంగాలని సెకండరీ అన్నాము, సెకండరీ వేవ్స్ అన్నాము. వీటిని తెలుగులో ద్వితీయ తరంగాలు అన్నాము. ద్వితీయ అంటే వీటిని గౌణ తరంగాలు అన్నాము. మరి ఇవి ఒక సెకనుకు ఎంత వేగంతో ప్రయాణిస్తాయి అంటే 3.25 కిలోమీటర్ల నుండి 5.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఎస్ తరంగాలు మరి ఇంతకుముందుతో పోలిస్తే వేగం ఏమైంది? తగ్గింది. ఇంతకుముందు గరిష్టంగా 13.8 కిలోమీటర్లు ఉంటే ఇది గరిష్టంగా 5.5. అంటే వేగం తగ్గిపోయింది. వేగం తగ్గిపోవడం వల్ల ఉపరితలానికి కొంచెం లేటుగా వస్తాయి. అంటే ఎపిక్ సెంటర్కు లేదా ఎపిక్ జోన్ ఏదైతే ఉందో వీటికి కొంచెం నిదానంగా వస్తాయి, అంటే సెకండ్ రీచ్ అవుతాయి. కాబట్టి అందుకని వీటిని ఏమన్నామంటే సెకండరీ వేవ్స్ అని పిలుస్తున్నాము. మరి ఇవి వచ్చేటప్పుడు ఎలా అంటే వీటి యొక్క దిశ ఎలా ఉంటుందంటే ఇంతకుముందు వచ్చిన తరంగాలు ముందుకు వెనుకకు వస్తే ఇవి మాత్రం పైకి కిందికి ఊగిసలాడుతుంటాయి. పైకి క్రిందికి కదిలించే తరంగాలుగా. ఎలా అంటే ఫస్ట్ వచ్చిన తరంగాలు ముందు వెనుక కూపి వెళ్ళిపోయాయి, వేగంగా వచ్చినాయి, వేగంగా ఊపినాయి, వెళ్ళిపోయినాయి. వీటిలోపు మరి ప్రాచీన కట్టడాలు, శిథిలా వ్యవస్థలో ఉన్న కట్టడాలు ఏమైనా ఉంటే కొంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ పైకి కిందికి ఊగిస్తే అలా ఊగిసలాడుతూ లేదా కదిలిస్తూ వచ్చే ఈ తరంగాలు ఎస్ తరంగాలు ఇలా పైకి కిందికి రావడం జరుగుతుంది. మరి పైకి కిందికి రావడం వల్ల మరి భూమి రెండుగా చీలిపోతుంది. కాబట్టి వీటిని ఏమంటామంటే చీలే తరంగాలు అంటారు, లేదా చీల్చే తరంగాలు అంటారు. అంటే షేక్ వేవ్స్ అని అర్థము. షేక్ వేవ్స్ అంటారు. చీలే తరంగాలు లేదా చీల్చే తరంగాలుగా చెప్తున్నాము. ఓకే, ఇక పైకి కింది కంటే ఈ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇలా పైకి తీసుకెళ్తాడు, మళ్ళీ ఇలా కిందికి తీసుకొస్తాడు. ఇది ఇచ్చేసి ఈ కింది వాళ్ళు ఇది ఏ తరంగాల దిశను సూచిస్తుంది అంటాడు. ఏ తరంగాల దిశను సూచిస్తుందంటే ఎస్ తరంగాల దిశను సూచిస్తున్నట్టుగా చెప్పు. మరి పైకి కిందికి అంటే ఎలా? ఇలా చూడండి, ఇలా పైకి కిందికి ఇలా వెళ్తుంది. ఇలా పైకి అన్నప్పుడు పై భాగం మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది, కిందికి వచ్చి మళ్ళా పైకి ఒత్తిడి ఉంది, కిందికి వచ్చి మళ్ళా పైకి ఒత్తిడి అవుతుంది, కిందికి వచ్చి మళ్ళా పైకి. ఈ పై భాగం ఒత్తిడి పడడం వలన భూమి రెండుగా చీలిపోతుంది. ఎందుకని వీటిని చీలే తరంగాలుగా చెప్తున్నాము. ఓకే, వీటి యొక్క దిశ ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ ఏమవుతుందంటే పి తరంగాల కంటే ఎస్ తరంగాల వల్ల మనకు 1.5 రెట్లు ఎక్కువ నష్టం కలుగుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. పి తరంగాల కంటే ఎస్ తరంగాలు ఎంత ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయంటే 1.5 రెట్లు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయండి. మరి ఈ సమయంలో పి తరంగాలు అనేవి ఎస్ తరంగాలు ఏవైతున్నాయి ఇవి కేవలము ఘన పదార్థాల గుండా మాత్రమే ప్రయాణిస్తాయి. ఇవి కేవలం ఘన పదార్థాల గుండా మాత్రమే ప్రయాణిస్తాయి. ఇవి ద్రవాల గుండా ప్రయాణించజాలవు. ఇవి లిక్విడ్స్ గుండా పోవు. ఓన్లీ ఘన పదార్థాల గుండా మాత్రమే, వాయు పదార్థాల గుండా పోవు. కేవలం ఘన పదార్థాల గుండా మాత్రమే ప్రయాణించే తరంగాలు ఏంటి అంటే మనకు ఎస్ తరంగాలు. దీన్ని మనకు గతంలో జరిగినటువంటి మరి డిఎస్సి 2012 డిఎస్సిలో ఈ బిట్ రావడం జరిగింది. ఏమని ఇచ్చిండు? ఎస్ తరంగాల మీద బిట్ ఎలా ఇచ్చాడంటే ఒకసారి చూడండి, ఎంత అప్లికేషన్ల బిట్ ఇచ్చిండు, మ్యాప్ ఓరియంటేషన్ బిట్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఎలా అన్నాడంటే ఇగో ఈ క్రింది వానలో ఏమన్నాడు? ఈజిప్టులో భూకంపము సంభవించినప్పుడు ఎస్ తరంగాలు మొదటగా ఈ క్రింది వానిలో ఏ ప్రాంతాన్ని చేరుకుంటాయి? జాగ్రత్తగా వినాలి. ఈజిప్టులో భూకంపం సంభవించినప్పుడు ఎస్ తరంగాలు ఈ క్రింది వానిలో మొదటగా ఏ దేశాన్ని చేరుకుంటాయి అన్నాడు. అంటే వాడిచ్చే ఆప్షన్లో ఏమిచ్చారు ఇక్కడ అంటే ఎగ్జామినర్? 1 దక్షిణాఫ్రికా తీరం, 2 బ్రెజిల్ తీర ప్రాంతం, 3 అంటార్క్టికా తీర ప్రాంతం, 4 ఆస్ట్రేలియా తీర ప్రాంతం అనే విధంగా ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇట్లాంటి బిట్స్ మనం చేయాలంటే ఇది అప్లికేషన్లో ఉన్నటువంటిది.
ఎలా అంటే ఇక్కడ ఈజిప్ట్ ఆడుందో తెలవాలి, అసలు పీ తరంగాలు ఎలా వెళ్తాయో తెలవాలి, ఈ దేశాలు ఎక్కడెక్కడున్నాయో తెలవాలి. ఎక్కడెక్కడ తెలిస్తే ఈ దేశాలు ఉన్న భౌగోళికంగా బట్టి మనం గుర్తుపట్టి అప్పుడు పెట్టాలి. అంటే ఉదాహరణకు ఎలా అంటే మరి వరల్డ్ మ్యాప్ను పరిశీలన చేద్దాం. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఒకసారి చూసినట్లయితే ఇది ఎంత వరల్డ్ మ్యాప్ అనుకుందాం. ఇది భారతదేశం అండి. మనకు ఇప్పుడు భారతదేశంతో అవసరం ఏం లేదు, కానీ అలా చూడండి, ఇలా ఉంది ఆఫ్రికా ఖండం. ఇది దీన్ని ఈ ప్రాంతంలో ఉంటుంది దక్షిణ అమెరికా ఖండం. నెక్స్ట్ ఈ ప్రాంతంలో ఉంటుంది అంటార్టికా. నెక్స్ట్ ఈ ప్రాంతంలో ఉంటుంది ఆస్ట్రేలియా. మరి ఇప్పుడు ఈ మ్యాప్ ఓరియంటేషన్ బిట్టి చూస్తే ఈజిప్ట్ ఏడు ఉంటుంది, ఇగో ఇక్కడ ఈజిప్టు, ఇది ఈజిప్టు. భూకంపం ఇక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి ఎస్తరంగాలు పోవాలి అంటే ఫస్ట్ యాడికి పోతాయి అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, దక్షిణాఫ్రికా ఆగ్రా, ఇది దక్షిణాఫ్రికా. నెక్స్ట్ బ్రెజిల్ తీరం, ఇగో ఇది బ్రెజిల్ అంటే ఇక్కడికి. అలాగే అంటార్టికా అంటే ఇక్కడికి, ఆస్ట్రేలియా అంటే ఇక్కడికి. అంటే ఇప్పుడు ఈ పీ తరంగా ఎస్ తరంగాలు ఇక్కడికి వెళ్తాయా, ఇక్కడికి వెళ్తాయా, ఇక్కడికి వెళ్తాయా, ఇక్కడికి వెళ్తాయా అని అడిగిండు. అంటే ఎట్లాగ ఇటు పోవని మనకు అర్థమైపోయింది. ఇది దూరంగా ఉందనేది కాదు, ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే ఇక్కడ అంశాన్ని గుర్తించాలి. ఎస్ తరంగాలు కేవలం ఘన పదార్థాల గుండా మాత్రమే పోతాయి, ద్రవాల గుండా పోవు. కాబట్టి ఇప్పుడు బ్రెజిల్కు ఈజిప్టుకు మధ్యలో సముద్రం అడ్డం ఉంది అంటే ఇటు పోవు. అలాగే ఆస్ట్రేలియాకు ఈజిప్టుకు మధ్యలో విశాలమైన జలభాగం అడ్డుంది కాబట్టి ఇటు పోవు. ఇక అలాగే అంటార్టికాకు సముద్రం అడ్డమే ఉంది, పోదు. కాబట్టి ఎంతసేపు నా ఉపరితలం మించే వెళ్తాయి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి దక్షిణాఫ్రికాకు వెళ్తాయి అంటే ఇది అప్పుడు ఆన్సర్ అవుతుంది. ఇలాంటి బిట్స్ కూడా మనకు ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా మనకు మ్యాప్ మీద కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఈ రకంగా ఘన పదార్థాల గుండా మాత్రమే ప్రయాణించే తరంగాలు ఏంటివి అంటే మనము ఎస్ తరంగాలుగా చెప్పుకోవచ్చండి. మరి ఎస్ తరంగాలు 1.5 రెట్లు ఎక్కువ నష్టాన్ని కలిగించాయి పీ తరంగాల కంటే అనుకున్నాము. ఓకే, ఇవి ద్రవాలు అడ్డు రాగానే ఏమైపోతున్నాయి, ఆగిపోతున్నాయి. అలాగే ఇప్పుడు నేను ఇలా ఉన్నా, ఇది టార్చ్ లైట్ అనుకుందాం. నేను టార్చ్ లైట్ని ఈ గోడకేసిన అంటే మీన్స్ ఈ బోర్డుకి వేసినాం. అప్పుడు ఏమవుతుంది, కాంతి బోర్డును తలిగి ఆగిపోతుంది. కానీ దీన్ని ఇలా వెళ్ళి అవతలకి వెళ్తుందా, చేరదు. ఎందుకంటే కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది, ఏదైనా ఒక తలము అడ్డు వచ్చినట్టయితే అక్కడికి ఆగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఎస్ తరంగాలు ప్రయాణించే క్రమంలో ఏవైనా ఘన పదార్థాలు కాకుండా ద్రవ పదార్థాలు అడ్డు వచ్చినాయి అనుకుంటే ఏమవుతుంది, ఆగిపోతుంది. అంటే కాంతికి ఏదైనా అడ్డు వస్తే ఎలా ఆగుతుందో ఎస్ తరంగాలకు కూడా నీరు అడ్డు వస్తే ఆగిపోతుంది. కాబట్టి ఈ ఎస్ తరంగాలు ఎలా ప్రయాణిస్తున్నాయి అంటే కాంతి తరంగాల వలె ప్రయాణిస్తున్నాయి. అందుకనే వీటిని ఏమంటామంటే ఎస్ తరంగాలు ఏ తరంగాల వలె ప్రయాణిస్తాయి అంటే కాంతి తరంగాల వలె ప్రయాణిస్తాయి. కాంతి తరంగాల వలె ప్రయాణిస్తాయి. మరి కాంతి తరంగాలు ఎలా ప్రయాణిస్తున్నవి? కాంతి తరంగాలు అనేవి తెరియకు తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. కాంతి తరంగాలు తెరియకు తరంగాల రూపంలో ప్రయాణించడం జరుగుతుంది. ఓకే, ఈ రకంగా మనకు ఉన్నటువంటిది ఎస్ తరంగాలు. ద నెక్స్ట్ భూ ఉపరితలానికి చివరగా చేరే తరంగాలు, ఇంకా బాగా చెప్పాలంటే పీ తరంగాలు. ఎస్ తరంగాలు ఉపరితలానికి చేరిన తర్వాత మరలా తిరిగి అవి ఎల్ తరంగాలుగా మారుతాయి. అంటే ఒక రకంగా పిఎస్ఎల్ తరంగాలే పరిణామం చెంది ఎల్ తరంగాలుగా మారుతున్నాయి. పిఎస్ తరంగాలే. ఓకే, ఇప్పుడు ఎల్ తరంగాలు, వీటిని చూద్దాం. ఎల్ తరంగాలు, వీటిని ఎల్లో వేవ్స్ అన్నాము, వీటిని లాంగ్ వేవ్స్ అన్నాము, వీటిని మరి లాస్ట్ వేవ్స్ అన్నాము, వీటిని లవ్ వేవ్స్ అన్నాము. ఓకే, వీటిని తరంగపు అలలు అని కూడా అంటాము, తరంగపు వేవ్స్ అని కూడా అంటుంటాము. మరి ఎందుకు ఇలా అంటున్నాము చూస్తే మరి చూడండి, వీటి యొక్క వేగం ఒక సెకండ్కు ఎంత వేగం అని అంటే 4.0 కిలోమీటర్ల నుండి 4.3 కిలోమీటర్ ఫర్ సెకండ్స్. వేగం చూడండి ఎంత తగ్గిపోయిందో. అది గరిష్ట వేగం 13.8, రెండవది 5.5, ఇది వచ్చి జస్ట్ 4.3. అంటే వేగం ఇంకా తక్కువైపోయింది. వేగం ఇంకా తక్కువ కావడం వల్ల భూ ఉపరితలానికి అనగా ఎపిక్ సెంటర్కు చాలా నిదానంగా చేరుకుంటాయి.
అంటే నిదానంగా వచ్చే క్రమంలో తన యొక్క ప్రభావాన్ని కూడా ఎక్కువసేపు భూపరితలం మీద ఉంచుతుంది. మరి దీని ప్రభావం ఎక్కువసేపు భూపరితలం పైన ఉండడం వల్ల ఉన్నంతసేపు ఉపరితలం మొత్తం కూడా అపారమైన నష్టానికి గురవుతుంది. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే ఇవి ఎపిక్ సెంటర్కి వచ్చి ఎస్ తరంగాలు పీ తరంగాలు ఇలా వచ్చేసి ఉపరితలానికి వచ్చి ఉపరితలం మించి ఇలా ఎపిక్ సెంటర్కి చేరుకుంటాయి. అంటే ఎస్ తరంగాలు పీ తరంగాలే ఎల్ తరంగాలుగా మారినాయి. ఓకే, అంటే వీటి యొక్క దిశ ఎలా ఉంటుందో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. వీటి యొక్క దిశ ఏమంటారంటే దీన్ని వర్తులాకారం అంటారు. వర్తులాకారంలో ప్రయాణిస్తాయి ఇవి. వర్తులాకారం అంటే రేపు మనకి ఇలా ఉంటుంది. వర్తులాకారం ఇలా ఇది తరంగపు దిశ అంటాం. ఇగో ఈ దిశ ఇచ్చేది ఏ తరంగాల దిశ అంటే ఎల్ తరంగాల దిశ అని గుర్తుపెట్టుకో. ఏంటి ఇలా అంటే దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇలా చూపించు. ఇలా ప్రయాణిస్తున్నాయి. ఎలా అంటే ఇది పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, పైకి కిందికి, శృంగము ద్రోణి అలల మాదిరిగా. అంటే దీన్ని నేను ఇలా చూపిస్తున్నా చూడండి, ఇది తీసేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇది తీసేసిన అనుకో ఏమైనాయి, ఒక అలలుగా ఉన్నాయి చూడండి, అలలుగా కనిపిస్తున్నాయి. అంటే దీన్ని ఇలా కనిపేసి ఇలా వచ్చేసి ఇలా వచ్చి అంటే అలల మాదిరిగా ప్రయాణిస్తున్నాయి. మరి ఇప్పుడు అలల మాదిరిగా వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న నీటి అణువు ఇక్కడ దాకా వెళ్తుందా? ఎదలదు. ఈ అణువు నీటి అణువు ఏదైతుందో ఇలా కిందికి వచ్చి ఇలా పైకి అవుతుంది. అంటే ఈ నీటి అణువు ఇలా వచ్చేసి కింద ఉంటుంది, మళ్ళీ పైకి వేరే అణువు వెళ్తుంది. అంటే ఇది వచ్చి దీన్ని నెట్టేస్తే దీనికి వెళ్తుంది. ఇలా పైకి కిందికి ఇలా వెళ్తున్నాయి. అంటే పైనది ఉన్నది కిందికి, కింద ఉన్నది పైకి అవుతుంది. అంటే ఫస్ట్ వచ్చిన పీ తరంగాలు ముందుకు వెనుక గూగిసలాన్ని వెళ్ళిపోయినాయి. సెకండ్ వచ్చిన తరంగాలు పైకి కిందికి అన్నాయి వెళ్ళినాయి. ఇవి వచ్చేసి కింద ఉన్న వాటిని పైకి వేసి పైన ఉన్న వాటిని కిందికి తీసుకుపడింది. తద్వారా భూ ఉపరితలం పైన ఉన్నటువంటి అన్ని ఆబ్జెక్టివ్స్ కంప్లీట్గా కొలాప్స్ కావడం అనేది జరుగుతుంది. అందుకనే వీటి వల్ల అపారమైన నష్టం జరుగుతుంది. అందుకనే ఇది అత్యధిక నష్టాన్ని కలిగించే తరంగాలు అంటారు వీటిని.